జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. ఈ జరిగే ఎలక్షన్ గురించి మురారి గారు పెద్దలు మాట్లాడతారని కోరుతున్నా. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. సోదరులారా, ఈరోజు ఈసీఎల్ చౌరస్తాలో మనం ప్రతి వారం జరుపుకునే జ్ఞానమాల కార్యక్రమం ఈసీఎల్ ఎస్సీ ఎస్టీ ఈఆర్కే ఏదైతే ఈసీఎల్ బ్రాంచ్ ఉందో, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఈఆర్కే బ్రాంచ్, రేపే మనకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి దాంట్లో భాగంగా మనము ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మైనారిటీలు రాజ్యాంగపరమైన హక్కులను రక్షించుకునే పార్టీ ఏదైతే ఉందో, లేదంటే వ్యక్తులు ఎవరైతే రాజ్యాంగాన్ని గౌరవిస్తారో వాళ్ళకు మాత్రమే ఓటు వేయాలని కోరుకుంటూ, అట్లాగే ఈ జ్ఞానమాల కార్యక్రమానికి ఇంకా ఎక్కువ పెద్ద సంఖ్యలో వచ్చి సోదరులారా, మరి రేపు జరగబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో ఏదైతే రిజర్వేషన్స్ కల్పించారో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు, వాటిని ఎవరైతే కొనసాగిస్తారో, అట్లాగే మరి ఉపాధి అవకాశాలు కల్పిస్తారో వాళ్ళ గురించి, మరి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారో వాళ్ళకే ఓటేయాలని మన ఈసీఎల్ బ్రాంచ్ తరఫు నుంచి మరొక్కసారి మేము కోరుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. సోదరులారా, పార్లమెంట్ ఎలక్షన్లో 3 విడతలు అయిపోయినాయి. రేపు 13వ తారీఖు 4వ విడత జరగబోతుంది. దాదాపుగా సగం పార్లమెంటు నియోజకవర్గాలలో ఎలక్షన్లు అయిపోతున్నాయి. మిగతా సగం ఏదైతే పార్లమెంట్ సీట్లు ఉన్నాయో దానికి మొత్తం 7 విడతలుగా ఇది 18వ పార్లమెంటుకు ఎలక్షన్లు జరుగుతున్నాయి. మరి దేశంలో ఉన్న 140 కోట్ల మంది, భారతదేశంలో ఇప్పుడు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా అందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ, తర్వాత మైనారిటీ, తర్వాత ప్రోగ్రెస్గా ఆలోచించిన మేధావులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, తర్వాత వ్యవసాయ కార్మికులు, వీళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో దాన్ని రక్షించే వాళ్ళకే మన ఓటు. భారత రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళకే మన ఓటు. అలాగే భారతదేశంలో రిజర్వేషన్ రక్షించే వాళ్ళకే మన ఓటు. భారత సమైక్యతను అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ఇచ్చిన అత్యధికమైన శక్తి అది ఓటు. ఆ ఓటును మనం అందరం వినియోగించుకోవాలి. అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్లోగన్ భారత రాజ్యాంగాన్ని మనం ఎలా ఏలాలనేది సూచనలో ముందుకెళ్ళేసి మన వాళ్ళను ఎవరు కరెక్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ మీ మనస్ఫూర్తిగా వాళ్ళను చెక్ చేసి వాళ్ళకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే పార్లమెంట్లో ఎవరైతే మన వాళ్ళు వెళ్తారో అక్కడ కూడా ప్రతి విషయము ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయాలు తప్పకుండా మాట్లాడి మా యొక్క అవకాశాలు, మా యొక్క విధి విధానాలన్నీ కూడా మాకు సమకూర్చే వాళ్ళకు మీరు ఓటేస్తారని మనవి చేస్తూ, నేను ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షులుగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. జై భీమ్.